డిఎస్సిలో విద్యా దృక్పథాలు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అందరికి ఉంది. అయితే ఈ ఒక్క చార్ట్ పైనే 3 ప్రశ్నలు వచ్చాయి. అందులో కూడా స్కూల్ అసిస్టెంట్కి 2, ఎస్జిటికి 1 లాస్ట్ టైం దీంట్లో వచ్చింది. కాకపోతే 1-2 సార్లు చదవడం వల్ల దీన్ని మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి 1-2 సార్లు ఈ వీడియోలో ఒక్కసారి మీరు కానీ చూసినట్లయితే అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. కొద్దిగా ఓపికగా చేసుకొని చూడండి. మరి వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఈ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియోలు కానీ, క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు కానీ, ట్రై మెథడ్కి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు కానీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు అన్ని టోటల్ సబ్జెక్ట్ వీడియోలు మీకు 299 రూపాయలకి మాత్రమే అందిస్తున్నాను. దీంతో పాటు ఇక్కడ జరిగిపోయినటువంటి 12 రివిజన్ గ్రాండ్ టెస్టులు కూడా ఇస్తున్నాను. అవకాశం ఉండేటటువంటి ప్రతి విద్యార్థి దీన్ని ఉపయోగించుకొని ఎక్కడైతే మీకు డౌట్లు ఉందో అక్కడికి వెళ్ళి ఇంకాస్త ఎలాబొరేటెడ్ గా చూసుకొని 1-2 సార్లు మీరు ఏ పని చేస్తున్నా చూసుకున్నా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ వేద విద్య, బౌద్ధ విద్య, ఇస్లాం విద్యలో ఉండేటటువంటి కాంట్రవర్సీస్ ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇక్కడ మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నా పుస్తకంలో, విద్యా దృక్పథాల పుస్తకంలో దీనికి సంబంధించి చాలా ఇచ్చా. అయితే విద్యా ప్రారంభోత్సవము, విద్యా ప్రారంభ వయస్సు, విద్యా ముగింపు ఉత్సవం ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం పనిచేసేది ఉపాధ్యాయులుగా మాత్రమే. కాబట్టి వేద విద్యలో మనం తీసుకున్నాం అనుకోండి, విద్యా ప్రారంభ ఉత్సవాన్ని ఉపనయనము అంటారు. ఆ విద్యా ప్రారంభము మనకు 4 వర్ణాలు ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి 4 వర్ణాలు ఉంటాయి. ఇక్కడ ఉండేటటువంటి ఉపనయనము ఈ వేద విద్యలో ఉండేటటువంటిది ఎప్పుడు బ్రాహ్మణులకు 8 సంవత్సరాలకు మనం విద్యా ప్రారంభం చేస్తాం, క్షత్రియులకు 10 సంవత్సరాలకు విద్యా ప్రారంభోత్సవం చేస్తాం, వైశ్యులకు 12 సంవత్సరాలకు చేస్తాం. శూద్రులకు విద్యా సంబంధమైనటువంటి వయసు ఎంత అని అడుగుతాడు. శూద్రులకు విద్యా అర్హతే లేదు, అది బాగా గమనించండి. అదే మైనస్ అయింది మనకు. ఇదే విద్యా ముగింపు ఉత్సవాన్ని సమావర్తనోత్సవంగా ఇక్కడ మనం పేర్కొంటాం. బౌద్ధ విద్యలో ఇక్కడ మనకు శూద్రులకు విద్యార్హత లేదు కాబట్టి ఈ విద్యా విధానం వచ్చిందని చెప్పొచ్చు. ప్రారంభ విద్యా ఉత్సవాన్ని పబ్బజ్జ అని, వీళ్ళు 8 సంవత్సరాల వయసులో దీన్ని ప్రారంభిస్తారని, ముగింపు ఉత్సవాన్ని ఉపసంపద అంటారని మనకు తెలుసు. ఇస్లాం విద్యా విధానంలో బాలుల్లో విద్యా ప్రారంభోత్సవాన్ని బిస్మిల్లా, బాలికల్లో జార్సఫా అని అంటారు. ఇది 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకు ప్రారంభమవుతుంది. ఈ విద్యా విధానము ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇది ఇందులో ఉండేటటువంటి కాంట్రవర్సీల విషయాలు బాగా చదవండి, బాగా గుర్తొస్తాయి. గుడ్ లక్.